క్రెడిట్ చోరీకి కేరఫ్ రేవంత్. బీఆర్ఎస్ చేసిన పనులను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకోవడం సీఎంకే చెల్లింది. వాస్తవానికి ములుగును జిల్లా చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దే. కానీ ములుగు జిల్లాను తానే ఏర్పాటు చేసినట్లుగా బిల్డప్ ఇస్తున్నాడు రేవంత్. నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా ములుగు జిల్లా విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వాస్తవానికి వెనుకబడిన ములుగును 2017 ఫిబ్రవరి 17న ప్రత్యేక జిల్లాగా కేసీఆర్ ఏర్పాటు చేశారు. తద్వారా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యాలయాల కోసం నాటి కేసీఆర్ సర్కారు 50 ఎకరాలను కూడా కేటాయించింది. 50 ఎకరాల్లో 16 ఎకరాల భూమిని సమీకృత కలెక్టరేట్ కోసం కేటాయించారు. బీఆర్ఎస్ హయాంలోనే 63.5 కోట్లను కలెక్టరేట్ భవన నిర్మాణానికి, 8.5 కోట్ల నిధులను కలెక్టర్, అదనపు కలెక్టర్ల భవన నిర్మాణాల కోసం కేటాయించారు. 2023 జూన్ 7 నాటి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఐడీఓసీ భవనానికి శంకుస్థాపన చేశారు. 6 నెలల పాటు వేగంగా కొనసాగిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధుల కొరతతో మందగించాయి. చివరకు 32 నెలల పాటు పనులు జరిగి తుది దశకు చేరుకొని ఇప్పుడు పూర్తయింది. ఒకప్పుడు పూర్తిగా గుట్టలాగా ఉన్న ఎత్తు ప్రాంతంలో ములుగు కలెక్టరేట్ భవనాన్ని నిర్మించగా ప్రస్తుతం నూతన హంగులతో చుట్టుపక్కల పొలాలతో అద్భుత కట్టడంగా దర్శనమిస్తున్నది. రాష్ట్రంలోనే అత్యంత సుందరంగా ములుగు కలెక్టరేట్ భవన సముదాయం నిలవనుంది. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్దే. కానీ సీఎం రేవంత్ మాత్రం తానే ఇదంతా చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలోనూ సీఎం రేవంత్ అలానే చేశాడు. బీఆర్ఎస్ హయాంలోనే ఉద్యోగాల ఎంపిక పూర్తి కాగా కేవలం నియామక పత్రాలిచ్చి తమ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ములుగు జిల్లా విషయంలోనూ రేవంత్ తీరు అలాగే ఉంది. అందుకే సీఎం రేవంత్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రెడిట్ చోరీ ఎందుకని జనం మండిపడుతున్నారు.